కాకినాడ సినిమా రోడ్ లో సంతచెరు సమీపం వద్ద ఈ నెల 9వ తేదీన జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు త్రీ టౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐఎం సాగర్ బాబు, హెచ్సి సతీష్, పీసీజీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయడానికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముద్దాయి యొక్క అరెస్టు కోసం కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. సదరు ఆదేశాలను అనుసరించి మేము ఈ ముద్దాయి అత్తుల రంగా గురించి గాలింపు చర్యలు చేపడుతుండగా ఇతను డైరీ ఫార్మ్ సెంటర్ ఏరియాలో ఉన్న రాజీవ్ గృహోల్ప దగ్గర అతను బావమరిది ఇంటి దగ్గర సంచరిస్తున్నాడనే ఖచ్చితమైన సమాచారం మీద నిన్న సాయంత్రం 5:45 ముద్దాయిని అతను బావమరిది ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సమయంలో ముద్దాయి తాను జరిగిన నేరాన్ని అంగీకరించడం జరిగింది. అతని వద్ద నుంచి నేరానికి పాల్పడినప్పుడు ఉపయోగించినటువంటి చాకుని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అతను ముద్దాయి ధరించిన బట్టలను కూడా కేసు దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు మన గౌరవ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. చట్టాన్ని ఎవరైనా సరే చేతిలో తీసుకుంటే వారికి కఠినమైన చర్యలు చేపడతామని, ఎవరైనా సరే ముద్దాయిలు అనే వాళ్ళకి చట్టం పట్ల భయము అనేది ఎప్పుడు ఉండేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, ఇమీడియట్గా సంఘటన జరిగిన 3 రోజుల్లోపే ముద్దాయిని పట్టుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భం ప్రజలకు తెలియజేసేది ఏంటంటే పోలీసు వాళ్ళకి ఎప్పుడు కూడా సహకరించండి. ఏదన్నా సరే ఇక్కడ ఈ ముద్దాయిని ఆచూకీ అతని పేరు వివరాలు తెలియడంలో ప్రజల పాత్ర కూడా ఉంది. వెంటనే వాళ్ళు మేము ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్లోనే ఈ పర్సన్ ఎవరో ఏంటనేది కొంతమంది అక్కడున్న సాక్షులు వెంటనే మాకు చెప్పి సహకరించడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముందు కూడా 2 గొడవ సార్లు పడ్డారు. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అతను ఆల్రెడీ అనుకున్న తర్వాత అంటే ఇందులోనే అతను ఆ టైంలో అవతల పర్సన్ కూడా ఈ ముద్దాయిని గాయపరచడం జరిగింది. కొట్టడంతో ఇతను పన్ను దిగిపోయింది లోపలికి. తర్వాత అక్కడ దెబ్బలంతో అటాక్ చేస్తే ఇతనికి ఇంజరీ అయింది. ఇతనికి ఎటువంటి పాత నేర చరిత్ర ఏమీ లేదు. ఇతను కూడా ఆటో నడుపుకుంటూ ఉంటాడు. అతను ఇదివరకు ఒక సొంత ఆటో ఉండేది. కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటో అమ్మేసి ఇప్పుడు వేరే ఓనర్స్ దగ్గర ఆటో తీసుకుని ఆటో నడుపుకుంటూ ఉంటాడు.